హైవ్యూర్స్ రీసెంట్గా సుప్రీంకోర్టులో ఆర్ హైకోర్టులోనూ ఒక కేసు వచ్చింది. ఆ కేసు ఏంటి? విడాకుల కేసు. వాళ్ళ ఏజ్ ఎంత? 55+. దెన్ జడ్జి షాక్, ఈ ఏజ్లో మీకు విడాకులు ఏంటని. ఒక నార్మల్ వాళ్ళ విషయంలోనే అలా ఫీల్ అయితే ఏఆర్ రెహమాన్ అండ్ ఆయన భార్య సైరా భాను వాళ్ళు విడాకులు అనగానే ఒక్కసారిగా ఇండియా కాదు వరల్డ్ అంతా షాక్. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. మన రెహమాన్ గారు ఏజ్ అరౌండ్ 57, 1967లో పుట్టున్నారు. ఆయన భార్య సైరా భాను తను 1973, సో అరౌండ్ 51 ఇయర్స్. వీరిది ప్రేమ వివాహం కాదు, పెద్దలు కుదిర్చిన వివాహం. సైరా భాను వాళ్ళది గుజరాత్, బట్ తమిళనాడులో సెటిల్ అయి ఉన్నారు. మన ఏఆర్ రెహమాన్ ఈయన వచ్చేసి పుట్టుకతో హిందువు, బ్రాహ్మిన్, బట్ ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోవటం, కుటుంబ ఆర్థిక కష్టాలు ఉండటం, ఆ సమయంలో మరి ఆయన అల్లాని విశ్వసించున్నాడు. దర్గాకు వెళ్ళటం కావచ్చు, మసీద్కి వెళ్ళటం కావచ్చు, సూఫీ రచనలు చదవటం కావచ్చు, మొత్తానికి ఆయనకి శాంతి దొరికింది. నాకు ఇది కరెక్ట్ అనుకున్నాడు, ఆ వేలో వెళ్ళున్నాడు. దెన్ ఏఆర్ రెహమాన్గా పేరు మార్చుకున్నాడు. ఇక ఆ తర్వాత తిరుగులేని విధంగా ఎక్స్ట్రాడినరీ వేలో గొప్ప సంగీత దర్శకుడు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. ఇతని సంగీత దర్శకుడు అవ్వడానికి ముందు కూడా మనం కోటి గారితో రిమైనింగ్ చాలామంది తెలుగు వాళ్ళతో కూడా కలిసి చేస్తున్నారు. ఇక సంగీత దర్శకుడు అయిన తర్వాత ఫస్ట్ మూవీ రోజా, ఆ తర్వాత బాంబే, రంగీలా, ఇలా చెప్పుకుంటూ పోతే రెహమాన్ మ్యూజిక్ చేశాడంటే అది బ్లాక్ బస్టర్ ఇంకంతే. సో అటువంటి సమయంలోనే ఈయనకి వివాహం జరిగింది సైరా భానుతో, పెద్దలు కుదిర్చిన వివాహం. సో చక్కగా వారి యొక్క ఫ్యామిలీ లైఫ్ ముందుకు వెళ్తూ ఉంది. అమీన్, రహీమా వీళ్ళిద్దరూ కమల పిల్లలు. అమీన్ అబ్బాయి, రహీమా అమ్మాయి, అండ్ ఖతీజా ఇంకొక అమ్మాయి, మొత్తం 3 పిల్లలు. ఈవెన్ అమీన్ కూడా సంగీత ప్రపంచంలోకి అడుగు పెడతా ఉన్నాడు, ఆల్రెడీ వచ్చి కూడా ఉన్నాడు. 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. ఈ సమయంలో విడాకులు ఏంటి? నిన్న ఈవినింగ్ పోస్టులు చూడటం కావచ్చు, లేదన్నప్పుడు రెహమాన్ ఏం చెప్పున్నాడు, అండ్ సైరా భాను తరఫున లాయర్ ఎవరైతే వందనా షా ఆమె ఏం చెప్పున్నారు ఏంటన్నా. ఆ తర్వాత మా ప్రైవసీకి భంగం కలిగించొద్దు అంటూ అమీన్ వాళ్ళ అబ్బాయి పోస్ట్ పెట్టిన మన రెహమాన్ గారు వచ్చేటప్పటికి పగిలినటువంటి హృదయం ఏదైతే ఉందో అది దేవుని యొక్క పీఠాన్ని కూడా కదిలించిద్దని చెప్తూ ఎమోషనల్ అయిపోతూ, బట్ అలా పగిలినటువంటి హృదయం ఇంకా అతుక్కోదంటూ ఇండైరెక్ట్గా ఏం చెప్పాడంటే, ఇది నాకు ఇష్టం లేదు కానీ సైరా భానునే విడాకులు తీసుకుంటుందని వాళ్ళు హింటిస్తూ, ఇక మేము మరలా కలవడం జరగదంటూ ఇండైరెక్ట్గా ఇక తనకంటూ కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలన్నట్టుగా లీడ్ ఇచ్చాడు. ఈ వయసులో కొత్త లైఫ్ అంటే ఇంకెలా? ఆబ్వియస్లీ వేరే ఒక పర్సన్తోనే లైఫ్ లీడ్. హీరోయినా లేదన్నప్పుడు ఎవరైనా ఇండస్ట్రియలిస్టా ఎవరేంటనే తెలియాలి. బయట రూమర్స్ ఏమని వస్తున్నాయి, రెహమాన్కి వరల్డ్ వైడ్ మంచి ఏమంటారు గుర్తింపు ఉంది, అండ్ అన్ని సినీ ఇండస్ట్రీస్లో తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఈ మూమెంట్లో ఎక్కడో ఎవరితోనో అతను రిలేషన్లో ఉండి ఉంటాడు, అది ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంటుంది. ఇంకా అది తట్టుకున్నటువంటి ఈమె సైరా ఖచ్చితంగా విడాకులు తీసుకోవాల్సిందే అని పట్టుబట్టింది. అందుకే రకం విడాకులు అయినాయి. విడాకులు ఖచ్చితంగా కావాల్సింది పట్టుబట్టింది సైరానే, దట్ మీన్స్ రెహమాన్ భార్య అన్నట్టుగా ఈ సైరా తరఫున ఉన్నటువంటి లాయర్ ఎవరైతే ఉన్నారు వందనా షా, ఆమె మాటలు అర్థమవుతుందండి అన్నారు. ప్రైవసీకి భంగం కలిగించదని రెహమాన్ అంటున్నా, ప్రైవసీకి భంగం కలిగించదని చెప్పేసి వందనా షా అంటున్నా, ప్రైవసీకి భంగం కలిగించదని చెప్పేసి వీళ్ళ కొడుకు అమీన్ అంటున్నా. ఆ ప్రైవసీ అనేటువంటి వర్డ్ క్లియర్గా ఇక్కడ వీళ్ళ మధ్య ఏదో జరిగింది. ఆబ్వియస్లీ భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి ఎక్కడైనా కారణం వచ్చేసి 2 ఉంటాయి. ఒకటి డబ్బు, 2 వేరే మనిషి. సో ఇక వేరే మనిషి అన్నప్పుడు గట్టిగా అడిగింది ఆమె కాబట్టి రెహమాన్ గారితో ఎవరో ఒకరితో రిలేషన్లో ఉండాలి, లేదా ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఫ్యామిలీ కొంచెం దూరంగా జరుగుతూ ఉండొచ్చు. దానివల్ల ఈ రకంగా, ఎందుకంటే డబ్బుకి వాళ్ళు కొదవలేదు, వారు కోరుకున్నంత డబ్బు ఉన్నట్టు రకంగా. అండ్ వాళ్ళ ప్రేమ వివాహం కూడా కాదు, పెద్ద కుదిర్చి వివాహం. అంత సాఫ్ట్గానే పోతుంది. ఎక్స్ట్రాడినరీ వేలో లైఫ్ ఉండగా ఇప్పుడు విడాకులు అంటే ఆబ్వియస్లీ ఎవరో ఉన్నట్టు అని ఇది జనాలు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరో ఏంటంటే ఎవరికీ తెలియదు, ఆ హీరోయిన్ ఈ హీరోయిన్ వాళ్ళు వీళ్ళు. బట్ రెహమాన్తో ఇదిగో పలానా వాళ్ళు క్లోజ్గా ఉన్నారు అనుకోవడానికి మనకి పర్టికులర్గా ఒక పర్సన్ కనిపించట్లేదు, లేడీ ఎవరు కూడా.
ఇంకా రెహమాన్ గారు రానున్న రోజుల్లో ఆయన ఏదైనా లీడ్ ఇవ్వటమో లేదా ఆయన ఓపెన్గా ఏదైనా చెబుతే తప్ప మనకి తెలియదు. బట్ వయసు మీద పడే కొద్దీ భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండర్స్టాండింగ్ లేనప్పుడు అండ్ వయసు మీద పడుతున్న కొద్దీ పిల్లలు వచ్చేసి పక్షుల్లాగా అనుకుందాం, రెక్కలు వచ్చి ఎగిరిపోయారు అనుకుందాం. దాని ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక తోడు అనేది కావాలి. భార్యకు భర్త, భర్తకు భార్య. ఆ తోడు అనేది లేనప్పుడు, ఆ తోడు అనేది లేని సమయంలో వాళ్ళు ఒంటరితనం ఫీల్ అవుతున్నప్పుడు కలిగే బాధ, ఆ డిప్రెషన్ భరించలేము అసలు. మేబీ సైరా గారు అటువంటి బాధ భరించారో మరి ఇంకేదైనా ఇష్యూస్ వచ్చాక మాట్లాడుకుందాం. ఎందుకంటే రెహమాన్ గారంటే నాకు ప్రత్యేకమైన అభిమానం కాబట్టి ఆయన గురించి నేను ఎటువంటి రూమర్స్ కానీ దిక్కుమైనటువంటి న్యూస్లు నేను ఏది చెప్పదలుచుకోవట్లా. అఫీషియల్ వాళ్ళు ఏదైనా వస్తే ఖచ్చితంగా మరలా మనం మాట్లాడుకుందాం. బట్ మరలా చెప్తున్నాం, విడాకులు అన్నది ఎట్టి పరిస్థితుల్లో భార్యాభర్తల మధ్య సమస్యలు పరిష్కారం అని అనుకుందాము అంటే మన దేశంలో కోట్ల మంది విడాకులు తీసుకుంటారు. అది తప్పదు అనుకున్న మూమెంట్లో విడాకులు అయితే తీసుకోవాలి. ఆ వేలోనే రెహమాన్ దంపతులు విడాకులు తీసుకున్నారని నాకైతే అనిపిస్తూ ఉంది. మరి అంత తప్పని పరిస్థితి ఏమొచ్చింది ఏంటి అనేది వాళ్ళే బయట పెట్టాలి.